టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా 8 సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే 9వ సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నాగార్జుననే ఈసారి షోను హోస్ట్ చేయనున్నారు. ఈసారి చదరంగం కాదు, రణరంగం అంటూ హోస్ట్ గా అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తిని పెంచింది. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 ను ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్ని పరీక్ష అనేది ప్లాన్ చేశారు. దాంతో కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది. మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అలాగే ఈసారి సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. గతంలో కొన్నిసార్లు సామాన్యులకు తీసుకొచ్చిన పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అగ్ని పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకు 3 జడ్జీలు ఉండనున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ ఈసారి కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చూడనున్నారు. ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో 40 మంది కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒక్కో యూనిక్ స్టైల్లో వచ్చి సందడి చేశారు. ఒక యువతి నైట్ డ్రెస్ లో పళ్ళు తోముకుంటూ స్టేజ్ పైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ స్ట్రాంగ్ కామెంట్స్ తో ముందుగానే హౌస్ కి వార్నింగ్ ఇచ్చింది. ఒక యువకుడు బ్లాక్ మాస్క్ తో ఎంట్రీ ఇవ్వడం, మరో వ్యక్తి హ్యాండిక్యాప్ అని చెప్తూ తన కాలు లేదని చూపించడంతో జడ్జెస్ అబ్బురపడ్డారు. ఇలా ప్రతి కంటెస్టెంట్ తన టాలెంట్, స్టైల్, యాటిట్యూడ్ తో రాణించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రోమోలో ప్రత్యేకంగా ఆకర్షించిన అంశం యంగ్ హీరో తేజ సజ్జా ప్రత్యక్షం అవడమే. ఆయన ఎంట్రీ ఈ ప్రోమోకు మరో హైప్ తీసుకొచ్చింది. ఆగస్ట్ 22 నుంచి ప్రసారం కానున్న ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్లు ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి. టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ఫుల్ గా 8 సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే 9వ సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నాగార్జుననే ఈసారి షోను హోస్ట్ చేయనున్నారు. ఈసారి చదరంగం కాదు, రణరంగం అంటూ హోస్ట్ గా అక్కినేని నాగార్జున పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తిని పెంచింది. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 9 ను ఈసారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు అవకాశం ఇస్తూ అగ్ని పరీక్ష అనేది ప్లాన్ చేశారు. దాంతో కొత్త సీజన్ పై అంచనాలను అమాంతం పెంచేసింది. మరోవైపు బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అలాగే ఈసారి సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారు. గతంలో కొన్నిసార్లు సామాన్యులకు తీసుకొచ్చిన పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కానీ రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే అగ్ని పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. కామన్ మ్యాన్ కోటాలో సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియకు 3 జడ్జీలు ఉండనున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ ఈసారి కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చూడనున్నారు. ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో 40 మంది కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒక్కో యూనిక్ స్టైల్లో వచ్చి సందడి చేశారు. ఒక యువతి నైట్ డ్రెస్ లో పళ్ళు తోముకుంటూ స్టేజ్ పైకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ స్ట్రాంగ్ కామెంట్స్ తో ముందుగానే హౌస్ కి వార్నింగ్ ఇచ్చింది. ఒక యువకుడు బ్లాక్ మాస్క్ తో ఎంట్రీ ఇవ్వడం, మరో వ్యక్తి హ్యాండిక్యాప్ అని చెప్తూ తన కాలు లేదని చూపించడంతో జడ్జెస్ అబ్బురపడ్డారు. ఇలా ప్రతి కంటెస్టెంట్ తన టాలెంట్, స్టైల్, యాటిట్యూడ్ తో రాణించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈ ప్రోమోలో ప్రత్యేకంగా ఆకర్షించిన అంశం యంగ్ హీరో తేజ సజ్జా ప్రత్యక్షం అవడమే. ఆయన ఎంట్రీ ఈ ప్రోమోకు మరో హైప్ తీసుకొచ్చింది. ఆగస్ట్ 22 నుంచి ప్రసారం కానున్న ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్లు ఎలా ఉండబోతున్నాయనేది చూడాలి.